పూజ్య గురువులకు, శ్రేయోభిలాషులకు, మిత్రులందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలతో నేను రాసిన కంద పద్యాలు. అమ్మ నలుగుతో ముద్దుగా బొమ్మ మలచి నాయువునిచ్చి పుత్రుని చూచన్. రమ్మని ముద్దాడి మురిసి నమ్మకతో కాపలుంచి నాది గణపతి. అజ్ఞాన తిమిరముదొల్గా విజ్ఞాన సుధ కురిపించు విఘ్నేశ్వరుడే. సుజ్ఞానముతో జగతిన్ విఘ్నుల చేయును జనతన్ విఘ్న గణపతి. సుజ్ఞానములో జగతిన్ విఘ్నుల చేయును జగతిన్ విఘ్న గణపతి. ఆదిగణముల నధిపతి పాదచరణములను తాక ఫలితములెన్నో. కాదనక వరములనొసగి సాధన మార్గముల జూపు సాక్షి గణపతి. మొదట గణపతి గొల్చినను వదలక వరములనొసగుడు ఫలములు గల్గును. కుదురుగా వృధిన నిలిపిన ఎదురును దల్గక దొల్గును ఇడుము గణపతి. ఆదిగణములకు అధిపతి, బుద్ధి జ్ఞానానికి ఆరాధ్యుడైన ఆ మహా విఘ్నేశ్వరుణ్ణి ఈ నవరాత్రులందు కొలిచి సకల సౌభాగ్యములను, అదేవిధంగా బుద్ధి జ్ఞానమును, అదేవిధంగా ఎన్నో విఘ్నాలను కూడా తప్పించి ఆ విఘ్ననాయకుడు మీ అందరికీ ఈ నవరాత్రుల్లో అతని యొక్క కృపను వర్షింపజేయాలని కోరుకుంటూ మరొక్కసారి ఆ బుద్ధి సిద్ధి వినాయకుడైన గణపతిని వేడుకుంటూ మరొకసారి మీకు ఆ వినాయక చవితి శుభాకాంక్షలు.